కాంగ్రెస్ పార్టీ కూడా నిన్న సాయంత్రమే వాళ్ళ కసరత్తు మొదలుపెట్టారు. దానికి విద్యుత్తుకు సంబంధించి ఆ బాధ్యత మనకు అప్పగించారు కాబట్టి దానికి సంబంధించి ఇప్పటి వరకు అక్కడ కూర్చొని వాళ్ళకి అందించేయడం జరిగింది. సాయంత్రం సరిగ్గా 4 గంటలకు ఆ రిపోర్టు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్కు మెయిల్ చేయడం జరిగింది. అది చేసిన తర్వాత వచ్చేద్దాం అనుకునే టైంకి మళ్ళీ జిస్ట్ ఒకటి తయారు చేసి ఏమన్నారు మొత్తం రిపోర్టు మీద. అది మధ్యలోనే వదిలిపెట్టి ఇక్కడికి వచ్చేసాము. కాబట్టి ఇదే అయినందుకు అందరూ కూడా అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా. ఏదేమైనా సరే మనము ఇంతమంది గ్యాదర్ అయ్యారు కాబట్టి ఈరోజు ఏమనుకున్నామంటే ఇది ఒక ఆపర్చునిటీ మనకు మిగతా అంశాలు ముఖ్యమైన అంశాలు డిస్కస్ చేసేటప్పుడు యాక్చువల్గా మనం ఏం అడుగుతున్నాం విద్యుత్ రంగానికి సంబంధించి ఈ రాష్ట్ర విభజన సందర్భంగా ముఖ్యంగా విద్యుత్తుకు సంబంధించి కీలకమైన అంశాలు ఏంటి, మన డిమాండ్లు ఏంటి. ఇప్పుడు మొత్తం ఏ పార్టీ అయినా ఏ వ్యక్తి అయినా తెలంగాణలో ఉన్న వాళ్ళు మనం అడిగింది తప్పితే వేరేది లేదు. కేవలం మన రిపోర్ట్ అనేది బేసిస్ లాగా ఉంది. కాబట్టి మనం ఏం అడిగాము అనే దాని మీద ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ మీద మనకు ఒక స్పష్టత ఉండాలి. ముఖ్యంగా దీని మీద ఒక పాంప్లెట్ కూడా దాదాపు రెడీ అయిపోయింది. మీలో చాలా మంది నమస్తే తెలంగాణలో కూడా దీనికి సంబంధించిన ఆర్టికల్ చూస్తుంటారు. మనం ఈ విభజన సందర్భంగా మనం ఏం అడుగుతున్నాం అనే దాని మీద బ్రీఫ్గా ఒక ప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత మనం మిగతా అంశాల వైపు వెళ్దాం. మొదట గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్, దీంట్లో 11 అంశాల మీద వాళ్ళు అందరి అభిప్రాయాలు అడిగారు. అంశాల్లో విద్యుత్ కూడా ఒకటి. మిగతా అంశాలు వాటరు, ఎంప్లాయ్మెంటు, హైదరాబాదు కామన్ క్యాపిటల్ లాగా ఉండడము, హైకోర్టు, సహజ వాయువు, బొగ్గు, ఇలాంటి అనేక అంశాల మీద వాళ్ళు అడిగారు. దాంట్లో మనకు సంబంధించింది విద్యుత్. దీనికి విభజన సందర్భం అంటే భవిష్యత్తులో తెలంగాణ ఎట్లా ఉండాలనే దాని మీద మనం ఇందులో డిస్కస్ చేయము. పూర్తిగా విభజన సందర్భంగా మనము కేంద్ర ప్రభుత్వాన్ని ఏం కోరుతున్నాం, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని అడుగుతున్నాం అనేది ఆ వరకే మనం డిస్కస్ చేస్తాం. ముఖ్యంగా విభజన సందర్భంగా కొన్ని ఏపీ జెన్కో అంటే ఉత్పత్తి కేంద్రాలకు సంబంధించి మనం ఏమడుగుతున్నాం, ట్రాన్స్కోకు సంబంధించి ఏమడుగుతున్నాం, అట్లనే ట్రాన్స్కోలో లోడ్ డిస్పాచ్ సెంటర్ అనేది ఉంటుంది దాని గురించి, అట్లనే డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు, ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్, అట్లనే డిపార్ట్మెంట్ ఆఫ్ ఎనర్జీ. వీటన్నిటిలో అన్నిటికన్నా ప్రధానమైనది రాష్ట్రంలో ఉన్న విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు ఏ విధంగా పంచబడతాయి అనేది ప్రధానమైనది. రెండోది ఉద్యోగులకు సంబంధించి. సో ఇప్పుడు మొత్తం మన ఆంధ్రప్రదేశ్కు విద్యుత్ అనేది ఈ ప్రధానంగా 4 సోర్సుల ద్వారా వస్తుంది. మొదటిది ఏపీ జెన్కో, రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్న ఏపీ జెన్కో. దీనికి సంబంధించి 8,925 మెగావాట్ల స్థాపిత సామర్థ్యం ఉంది. మొత్తం రాష్ట్రంలో ఏపీ జెన్కో ఆధ్వర్యంలో 8,925 మెగావాట్లు ఉంటే, అదే కేంద్ర ప్రభుత్వ సంస్థలు అంటే కేంద్ర ప్రభుత్వమే కట్టిస్తుంది వీటిని సెంట్రల్ జనరేటింగ్ అంటే ఎన్టీపీసీ, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్, నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్ లాంటి సంస్థలు వాళ్ళ ఆధ్వర్యంలో కట్టిన ప్రాజెక్టులు. ఆ ప్రాజెక్టు తెలంగాణలో ఉన్న, సీమాంధ్రలో ఉన్న, ఒరిస్సాలో ఉన్న, మద్రాసులో ఉన్న, ఎక్కడున్నా సరే చుట్టూ ఉన్న రాష్ట్రాలకు కొంత వాటా ఇస్తుంది. అట్లా మన రాష్ట్రానికి వచ్చిన వాటా 3,500 మెగావాట్లు. మూడోది ఇండిపెండెంట్ పవర్ ప్రాజెక్ట్స్. ఇండిపెండెంట్ పవర్ ప్రాజెక్ట్స్ అంటే ప్రైవేట్ వాళ్ళు కట్టిన పెద్ద పెద్ద పవర్ ప్రాజెక్టులు. వాళ్ళు ప్రైవేట్ వాళ్ళు కట్టినా సరే రాష్ట్రానికి ఒక 15 నుంచి 20 సంవత్సరాల పాటు విద్యుత్ అమ్ముతామని చెప్పేసి వాళ్ళు మనతోటి దీర్ఘకాలిక విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు చేసుకున్న ప్రాజెక్టులను ఇండిపెండెంట్ పవర్ ప్రాజెక్ట్స్ అంటారు. నాలుగోది సంప్రదాయేతర ఇంధన వనరులు అంటే గాలి, అట్లనే బయోమాస్ అంటే చెట్లతోటి
చెత్తతోటి, మున్సిపల్ వేస్ట్ ఇలాంటివన్నీ తోటి ఉత్పత్తి అయ్యేది రాష్ట్రంలో ఒక 1420 మెగావాట్ల సామర్థ్యం ఉంది. ఇది కాకుండా మనకి ఇంకా విద్యుత్ తక్కువ పడితే మార్కెట్లో కొనుగోలు చేస్తుంటాం. వాటికి షార్ట్ టర్మ్ అంటే స్వల్పకాలిక ఒప్పందాలు తీసుకుంటాం. అవసరమైనప్పుడు బయట మార్కెట్లో కొంటాం. సో ఈ ప్రాజెక్టులను మనం ఏ విధంగా పంచుకుంటాం, సీమాంధ్ర తెలంగాణ ఏ విధంగా పంచుకుంటారు అనేది ప్రధానంగా మన వాదనలు ఏంటి అనేది మనము ఇప్పుడు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్కి ఇవ్వడం జరిగింది. ఇందులో ఈ మ్యాప్లో క్లియర్గా కనబడట్లేదు. ప్రధానంగా పవర్ ప్లాంట్లు ఖమ్మంలో కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ KTPS ఉంది. పక్కన వరంగల్లో భూపాల్పల్లి, దీన్ని కాకతీయ థర్మల్ పవర్ ప్లాంట్ అంటారు. ఇది కాకుండా మనకు విజయవాడలో, ఈ కృష్ణా జిల్లా విజయవాడ దగ్గర విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్ ఉంది. అట్లనే కడపలో రాయలసీమ థర్మల్ పవర్ స్టేషన్ ఉంది. ఇది కాకుండా నెల్లూరు దగ్గర కృష్ణపట్నం పవర్ ప్రాజెక్ట్ అనేది ఇప్పుడు నిర్మాణం పూర్తిగా వచ్చింది. ఇది ప్రధానంగా ఉన్న థర్మల్ స్టేషన్స్, రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్న థర్మల్ స్టేషన్స్. ఇవి కాకుండా హైడల్ ప్రాజెక్ట్స్ మీకు తెలిసి ఎక్కడ ఉన్నాయి చెప్పండి. మనకు ప్రధానంగా ఉన్నాయి నాగార్జున సాగర్ నల్గొండ జిల్లా దగ్గర ఉంటుంది. తర్వాత మనకు మహబూబ్ నగర్ కర్నూలు బార్డర్లో శ్రీశైలం పవర్ ప్రాజెక్ట్. సో శ్రీశైలం పవర్ ప్రాజెక్ట్ ఇక్కడ ఉంటుంది, నాగార్జున సాగర్ ఇక్కడ ఉంటుంది. సో ఈ నది కృష్ణా నది ఇట్లా పోతుంటుంది. ఇందులో ఫస్ట్ శ్రీశైలం దగ్గర శ్రీశైలం ప్రాజెక్ట్ ఉంటుంది, తర్వాత నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఉంది. ఇది కాకుండా ఈ ఖమ్మం జిల్లాలో అంటే ఇక్కడ వైజాగ్ నుంచి, ఒరిస్సా నుంచి ఈ నది వస్తుంది, సీలేరు నది అంటారు. ఈ సీలేరు నది కూడా మొత్తం చాలా ప్రాజెక్టులు, అప్పర్ సీలేరు, లోయర్ సీలేరు, డొంకరాయి, మచ్కండు ఇలాంటి వరుసగా ప్రాజెక్టులు కట్టారు. ఇవి ప్రధానంగా ఉన్న హైడ్రో ప్రాజెక్టు. ఇవి కాకుండా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్న ప్రాజెక్టులు ఇప్పుడు మనకు కరీంనగర్లో రామగుండం దగ్గర కేంద్ర ప్రభుత్వ సంస్థ NTPC ఆధ్వర్యంలో చాలా పెద్ద ప్రాజెక్టు ఉంది. ఇదే కాకుండా విశాఖపట్నంలో కూడా మనకు NTPC ఆధ్వర్యంలో సింహాద్రి పవర్ ప్లాంట్ అంటారు. ఇక ఇందాక నేను చెప్పాను ఇండిపెండెంట్ పవర్ ప్రాజెక్ట్, ప్రైవేట్ వాళ్ళు. ఈ ప్రైవేట్ వాళ్ళు అన్ని కూడా ఈ కాకినాడ ఇక్కడ ఉన్నాయి. మొత్తం ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి ఈ రెండు ప్రాంతాల్లో మొత్తం ప్రైవేట్ వాళ్ళ ప్రాజెక్టు అన్ని కూడా కృష్ణా గోదావరి నదులు కలిసే ప్రాంతంలో, దాన్ని కృష్ణా గోదావరి బేసిన్ అంటారు, సముద్రంలో కలిసిన ప్రాంతంలో. ఇక్కడ సహజవాయు ఉత్పత్తి అవుతుంటుంది. ఈ సహజ వాయువుని తీసుకొని ఇక్కడ ప్రాజెక్టులన్నీ కట్టారు అన్నమాట. దాదాపు 2500 మెగావాట్ల ప్రాజెక్టులు కట్టారు. ఇవన్నీ కూడా సహజ వాయువు ప్రాజెక్ట్. ఇవి కాకుండా గాలితోటి చిన్న చిన్న నీటి సామర్థ్యం ఉన్న ప్రాజెక్టులు, చెట్లతోటి నడిచేవి, చెట్లతోటి చెరకు పెంపుతో నడిచేవి, ఇవన్నీ ఎక్కువ సీమాంధ్రలో ఉన్నాయి. తెలంగాణలో చాలా తక్కువ ఉన్నాయి. సో ఇది ప్రాజెక్టులకు సంబంధించిన వివరణ. అయితే బేసిక్గా ముఖ్యమంత్రి చేస్తున్న వాదనలకు మనం చేస్తున్న వాదనలకు తేడా ఏంటంటే, ముఖ్యమంత్రి ఏమంటున్నాడంటే తెలంగాణలో ప్రాజెక్టులన్నీ తెలంగాణకు వస్తాయి, కానీ సీమాంధ్రలో తెలంగాణ బయట ఉన్న ప్రాజెక్టులన్నీ కూడా సీమాంధ్రకు వస్తాయి అనే వాదన ముఖ్యమంత్రి చేస్తున్నాడు. దానికి మనము విరుద్ధంగా, అంటే మన వాదన ఎట్లా వినిపిస్తున్నామంటే, నీళ్లకు సంబంధించి సీమాంధ్రులు ఎట్లా బాధిస్తున్నారో విద్యుత్తుకు సంబంధించి కూడా మనం అవే వాదనలు పెడుతున్నాం. నీళ్లకు సంబంధించి సీమాంధ్రులు ఏమంటున్నారు, ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం కానీ అనేక ట్రిబ్యునల్లు కానీ సీమాంధ్రకు తెలంగాణకు ఏ విధమైన నీటి కేటాయింపులు చేశారో అవే కేటాయింపులు భవిష్యత్తులో కూడా కొనసాగాలని చెప్తున్నారు. ఇవి ఎందుకు చెప్తున్నారంటే, కృష్ణానది నుంచి తెలంగాణకు వచ్చే వాటా చాలా తక్కువ. మొత్తం కృష్ణానది నుంచి 800 TMCలు నీళ్లుంటే తెలంగాణకు 300 వస్తాయి, 500 సీమాంధ్రకు పోతాయి. యాక్చువల్గా లెక్క ప్రకారం తెలంగాణకు 500 రావాలి, వాళ్ళకి 300 రావాలి. కానీ మనకు 300 ఉంది, వాళ్ళకి 500 ఉంది. మనం భవిష్యత్తులో దీన్ని ప్రశ్నిస్తామనే ఉద్దేశంతో, ఎందుకంటే కృష్ణానది మొత్తం తెలంగాణలోనే 70% పారుతుంది. అలాంటప్పుడు కృష్ణానది నీళ్లు తెలంగాణకు ఎక్కువ రావాలనేసి భవిష్యత్తులో కోర్టులో లిటిగేషన్ చేస్తామేమో, ఇలాంటి కారణంగా వాళ్ళు ఏమంటున్నారంటే, ఇప్పుడు వాడకం ఎంత ఉందో
ఇప్పుడు అలొకేషన్స్ ఎంత ఉన్నాయో భవిష్యత్తులో కూడా ఇవే కొనసాగాలని చెప్తున్నారు. నీళ్లకు ఏ వాదన పెట్టారో విద్యుత్తుకు కూడా మనం అదే వాదన తీసుకొచ్చాం. విద్యుత్తుకు సంబంధించి ఏం వాదన మనము ప్రస్తుతం రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతానికి ఎంత విద్యుత్తు కేటాయించారో మొత్తం ప్రాజెక్టుల నుంచి అంత విద్యుత్తు తెలంగాణకు భవిష్యత్తులో రావాలి అనేసి మనము రాష్ట్ర విభజన తర్వాత కూడా మనకి ఇచ్చే విద్యుత్ ప్రాజెక్టు ఇప్పుడు చెప్పలేము, ఇవన్నీ సబ్జెక్టు చెప్తాం. ఓకే, కానీ అక్కడ ఇచ్చినట్టు కాదు. కాబట్టి మన బాధన అనేది తీసుకుపోతున్నాం. నేను ఏమంటానంటే ప్రస్తుతం మనకు అనేక జీవోల ఆధారంగా చట్టాల ఆధారంగా తెలంగాణకి ఎంత వాటా ఇచ్చారో అంత వాటా భవిష్యత్తులో కూడా కొనసాగేటట్టు ప్రాజెక్టు తెలంగాణకు కేటాయించాలని చెప్తున్నారు. దీనికి ఒక జీవో ఉంది, జీవో నెంబర్ 53. ఇది ఏంటంటే మొత్తం పవర్ ప్రాజెక్టులు రాష్ట్రంలో ఉన్న పవర్ ప్రాజెక్టులు ఒక్కొక్క ప్రాజెక్టు నుంచి ఏ ప్రాంతానికి ఎంత విద్యుత్ ఇవ్వాలనేది జీవో 53 చెప్తుంది. జీవో 53 ప్రధానంగా చెప్పేది ఏంటంటే ప్రతి ప్రాజెక్టు రాష్ట్రంలో ఉన్నది, కొత్తగూడెంలో ఉన్నది, విజయవాడలో ఉన్నది, రాయలసీమలో ఉన్నది, నెల్లూరులో ఉన్నది, వైజాగ్లో ఉన్నది, ఏ ప్రాజెక్టు నుంచి అయినా సరే వచ్చే విద్యుత్తు ఏ ప్రాంతానికి ఎంత ఇవ్వాలి అనేది జీవో 53 చెప్తుంది. సో ఈ జీవో 53 ప్రకారం రాష్ట్రంలో వాడకం ఎంత? ఇప్పుడు రాష్ట్రంలో 4 డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు ఉన్నాయి. ఈపీడీసీఎల్ అంటే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ వెస్ట్ గోదావరి. వాళ్లకు రాష్ట్రంలో 100 మెగావాట్లు ఉంటే 15.8 వాళ్ళకి ఇవ్వాలి. అట్లనే ఎస్పీడీసీఎల్ అంటే దక్షిణ కంపెనీ, సదరన్ కంపెనీ. ఎస్పీడీసీఎల్లో కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప. వీళ్ళకి ఆ జీవో ప్రకారం 100 మెగావాట్లలో 22 మెగావాట్లు వాళ్ళకి ఇవ్వాలి. ఇంత వాటా ప్రతి ప్రాజెక్టులో కూడా ఇంత వాటా వాళ్ళకి ఇవ్వాలి. ఇక సిపిడిసిఎల్, మన దగ్గర సిపిడిసిఎల్లో మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్, నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాలతో పాటు అనంతపూర్, కర్నూలు జిల్లాలు ఉన్నాయి. వీళ్ళకు వాటా 46% సిపిడిసిఎల్కి. ఎన్పిడిసిఎల్కు ఉత్తర తెలంగాణ జిల్లా ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం 15.87%. అంటే ఒక 100 మెగావాట్ల ప్రాజెక్ట్ ఉంటే అందులో ఈ రేషియోలో మనము ఆ ప్రాంతాలకు విద్యుత్ ఇవ్వాలనేసి జీవో 53 చెప్తుంది. దీన్ని థర్డ్ ట్రాన్స్ఫర్ స్కీమ్ అని కూడా అంటారు. ఇది ఫైనల్ అనేసి ఆర్డర్ ఇచ్చింది గవర్నమెంట్ ఆఫ్ ఏపీ. సో దీని ఆధారంగా మనం వాటాలు అడుగుతున్నాం. సిపిడిసిఎల్లో ఈ 2 జిల్లాలు అనంతపూర్, కర్నూలు ఉన్నాయి. అంటే తెలంగాణలో ఏ కంపెనీలు వస్తాయి? ఎన్పిడిసిఎల్, సిపిడిసిఎల్. సిపిడిసిఎల్లో 2 జిల్లాలు తీసేస్తే మనకు మొత్తం తెలంగాణ అనేది. సో ఇప్పుడు దీని ప్రకారం మొత్తం తెలంగాణ వాటా ఎంత? జీవో 53 ప్రకారం తెలంగాణకు రాష్ట్రంలో ఉన్న మొత్తం సామర్థ్యం దాదాపు 16,500 మెగావాట్లు అయితే తెలంగాణకు 8,700 రావాలి. ఇందులో అనంతపూర్, కర్నూలుకు 6% తీసేయాల్సి వస్తుంది. మొత్తము తీసేస్తే తెలంగాణకు 56%. ఎందుకు? మొత్తం సిపిడిసిఎల్, ఎన్పిడిసిఎల్ ఎంత ఉంది వాటా? సిపిడిసిఎల్ 46, ఇది 16 అనుకోండి. ఎంత మొత్తం? 62% ఉంది. కానీ అనంతపూర్, కర్నూలు తీసిన తర్వాత తెలంగాణకి ఎంత వస్తుంది? 56%. అంటే రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టుల్లో తెలంగాణకు రావాల్సిన వాటా ప్రతి ప్రాజెక్టు నుంచి ఎంత రావాలి? 56% రావాలి. సీమాంధ్రకు 44% రావాలి. ఇది మనం అడుగుతున్న మొత్తం మూల సూత్రం ఇది. ఈ సూత్రం ఆధారంగానే రాష్ట్ర విభజన జరగాలి అనేది మనం అడుగుతున్నాం. సరే, దీని ప్రకారం ఎట్లా డివైడ్ చేయాలి? నిన్న నాకు కాంగ్రెస్ వాళ్ళు తయారు చేసిన, వాళ్ళు ఎవరు మరి తయారు చేశారు మినిస్టర్స్, కానీ ఒక డాక్యుమెంట్ ఇస్తే వాళ్ళు ఏమని రాశారంటే అందులో భవిష్యత్తులో కూడా మొత్తం అన్ని జాయింట్ ఉండాలి ఈ ప్రాజెక్టు మొత్తం అని రాస్తుందండి. ఈ 56%, 44% ఓకే, కానీ ఇక భవిష్యత్తులో కూడా ఇప్పుడు ఎట్లా వస్తుందో కరెంటు మరి వాళ్ళకు వాళ్ళది మనకు అన్నది కంటిన్యూ కావాలి మొత్తం ఇంకో 20 ఏళ్ల దాకా అన్నట్టు అందులో రాస్తుంది. ఇది చాలా సమస్యలు దారితీస్తుంది. కాబట్టి దాన్ని మొత్తం ఇక మార్చి వాళ్ళకి ఇప్పుడు డాక్యుమెంట్ సబ్మిట్ చేయడం జరిగింది. సరే, ఇప్పుడు మనం చెప్తున్నది ఏంటి? ఇప్పుడున్న ప్రాజెక్టుల్లో ప్రతి వాట ఇప్పుడు విజయవాడ నుంచి భవిష్యత్తులో మనకి 56 రావాలి, నెల్లూరు నుంచి 56 రావాలి. మనం అట్లా అన్నట్లే మనం ఏమడుగుతున్నాం అనేది చూడు. ఒకటి, ఫస్ట్
రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్న జెన్కో ప్రాజెక్ట్. ఈ జెన్కో ప్రాజెక్టులు తెలంగాణలో ఉంటే తెలంగాణ వాళ్ళకు, సీమాంధ్రలో ఉంటే సీమాంధ్ర వాళ్ళకు అనేది చెప్పింది. ఇక దీనికి గొడవ లేదు. రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ప్రాజెక్టులన్నీ తెలంగాణ, సీమాంధ్ర మిగతా తర్వాత ఇతర రాష్ట్రాల్లో ఉన్న ప్రాజెక్టులు తెలంగాణ, సీమాంధ్ర కాకుండా జెన్కో ఆధ్వర్యంలో కొన్ని ప్రాజెక్టులు ఉన్నాయి. ఏది మాచికండ్ ప్రాజెక్టు, తుంగభద్ర డ్యామ్ ప్రాజెక్టు, ఇలాంటి ప్రాజెక్టులు ఉన్నాయి. వేరే రాష్ట్రంలో ఉంటే అవి మొత్తం మాయ అంటున్నారండి. ఎందుకు? మచికండ్ ప్రాజెక్టు అరే వైజాగ్ పక్కనే ఉంటుంది, అది అరే 10 కిలోమీటర్ల దూరంలో ఉంటే మాదే అంటున్నాడు. అరే అది వేరే రాష్ట్రంలో ఉంది కదా అంటే అది కాదట, వాళ్ళ పక్కనే ఉందట. రెండోది 53లో కట్టిండ్రు, మీకెందుకు అవుతుంది? ఆంధ్ర రాష్ట్రం ఉన్నప్పుడు కట్టిండ్రు, ఆంధ్రప్రదేశ్ వచ్చినాక మీలో కలిసింది అంటుంది. మేము అదంతా చెప్పట్లేదు. ఇప్పుడు అదే వేరే రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టు, వేరే రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టులో మా వాట 56% కావాలని. అట్లనే టీబీ డ్యామ్, తుంగభద్ర డ్యామ్ ఇది కర్ణాటకలో ఉంది. ఇది కూడా ఇందులో నుంచి వచ్చే వాటా మనకి 56%. దేని ప్రకారం? ఏ జీవో ప్రకారం అడుగుతున్నాం? జీవో 53 ప్రకారం. తర్వాత కేంద్ర ప్రభుత్వ సంస్థలు, ప్రధానంగా కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఎక్కడ కట్టినా, అది ఒరిస్సాలో కట్టినా, ఆంధ్రాలో కట్టినా, తెలంగాణ ఎక్కడ కట్టినా, ఏ రాష్ట్రంలో కట్టినా సరే ఏ రాష్ట్రానికి ఎంత ఇవ్వాలనేది ఒక ఫార్ములా ఉంటుంది. దాని పేరు గాడ్గిల్ ఫార్ములా. అంటే సపోజ్ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము తమిళనాడులో ప్రాజెక్టు కట్టాలనుకుంటుంది. వాళ్ళు ఎట్లా లెక్క కడతారు అంటే, తమిళనాడుకు ఫస్ట్ 10% ఇచ్చేస్తారు. ఒక 100 మెగావాట్ల ప్రాజెక్టు కట్టాలనుకోండి, ఏం చేస్తారంటే 100 మెగావాట్లలో 15% ఎవరికి ఇయ్యాడు, వాడి జేబులోనే పెట్టుకుంటాడు. దాని పేరు అనల్లకేటెడ్ కోటా అంటారు. అర్థమవుతుందా? ఎవరికి ఇయ్యాడు వాడు. 100 మెగావాట్లు పెడితే 15 మెగావాట్లు వాడి దగ్గరే ఉంచుకుంటాడు. మిగతా 85 మెగావాట్లలో ఒక 10% ఆ రాష్ట్రానికి ఇస్తాడు. అంటే తమిళనాడులో కడితే తమిళనాడుకి ఎంత వస్తుంది? 10 మెగావాట్లు ఇస్తాడు. 15 ఏమో వాడి దగ్గర ఉంచుకుంటాడు. ఇంకా మిగతా ఎంత మిగిలింది? 75 ఉంది. 75లో 37 అంటే సగం 37.5 ఆ చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాల్లో వినియోగం ఎంత ఉందని చూస్తాడు. ఎక్కువ వినియోగం ఉన్నోడికి ఎక్కువ ఇస్తాడు, తక్కువ వినియోగం ఉన్నోడికి తక్కువ ఇస్తాడు. ఇంకా ఎంత మిగిలింది? 37.5 మిగిలింది. ఈ 37.5 ఎట్లా ఇస్తారంటే, కేంద్ర ప్రభుత్వం ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా గ్రాంట్స్ ఇస్తుంటది. రాష్ట్రాలకు ఏమిస్తుంటది? నిధులు, ఫ్రీగా డబ్బులు ఇస్తుంటది. ఏ రాష్ట్రానికి ఎంత డబ్బులు ఇచ్చిండ్రు అనే దాన్ని బట్టి ఆ రేషియో ప్రకారం తమిళనాడుకి 50 ఇచ్చిండ్రు, ఆంధ్రప్రదేశ్కు 100 ఇచ్చిండ్రు. అంటే ఏమన్నట్టు, వాళ్ళకి ఎంత వస్తుంది, మనకెంత? వాళ్ళకి 1 వస్తే మనకు 2 వాటా వస్తుంది. అంటే మిగతా 37.5ను కేంద్ర ప్రభుత్వ నిధుల ఆధారంగా డిసైడ్ అవుతుంది. కాబట్టి మనమేం చెప్తున్నామంటే, ఇది కొత్తగా ప్రాజెక్టు కడితే అట్లా చేస్తాం, కానీ ఇది ఆల్రెడీ కట్టిన ప్రాజెక్టులో మనకు ఎంత రావాలనేది డిసైడ్ కాదు. ఆల్రెడీ 3500 మెగావాట్ల కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి మనకి ఇచ్చేసిండ్రు ఆంధ్రప్రదేశ్. ఇచ్చిన దాన్ని ఎట్లా పంచుకోవాలన్నది మన ముందున్న ప్రశ్న. ఇందులో 10% రాదు, 15% కూడా మనం పట్టించుకోవట్లేదు. మనం ఒకటే ఏమంటున్నామంటే, కేంద్ర ప్రభుత్వం నిధులు అనేది కూడా ఒక రాష్ట్రానికి సంబంధించినవి కాబట్టి తెలంగాణకి ఎంత, సీమాంధ్రకి ఎంత అనే లెక్కలు కూడా ఉండదు. ఇక మనం చూడాల్సింది ఏంటి? ఒకే ఒకటి, వినియోగం ఎంత ఉంది. తెలంగాణ వినియోగం ఎంత, సీమాంధ్ర వినియోగం ఎంత? తెలంగాణ వినియోగం 56%, సీమాంధ్ర వినియోగం 44% ఉంది. కాబట్టి 56, 44 మనం అడగాలి, కానీ మనం 60% అడుగుతున్నాం. 60 ఎందుకు అడుగుతున్నామంటే, తెలంగాణకు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ లాంటివి పెద్ద పెద్ద వస్తున్నాయి. వాటి అవసరాల రీత్యా మనకు అవసరం అని చెప్పి సెంట్రల్ జనరేటింగ్ స్టేషన్ 60% వాటా అడగడం జరిగింది. మొత్తము 56% డిమాండ్. తర్వాత ఇక ప్రైవేట్ వాళ్ళు పెద్ద పెద్ద ప్రాజెక్టులు పెట్టారని చెప్పాను కదా, ఇవన్నీ కూడా కాకినాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నాయి. రాజమండ్రి, కాకినాడ దగ్గర ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రైవేట్ వాళ్ళే, లగడపాటి రాజగోపాల్ ఇలాంటి వాళ్ళ ప్రాజెక్ట్. ఇవన్నీ కూడా వీటిల్లో 56% వాటా తెలంగాణకు వస్తుంది. ఓకే, కానీ మేమేమంటున్నామంటే, ఈ ప్రాజెక్టులన్నీ చాలా గందరగోళమైన ప్రాజెక్ట్. వీటికి అప్పులు ఎక్కువ, ధర ఎక్కువ, ఎప్పుడు నడుస్తుందో తెలియదు. ఈ గందరగోళం అంతా మాకు వద్దని చెప్తున్నాం.
ఈ మొత్తం 2700 మెగావాట్ల ప్రాజెక్ట్ ఉంటే న్యాయబద్ధంగా మనకి 56% రావాలి. మాకు 56 వద్దు. మరి ఏం చేయాలి? అంత నష్టపోతుండ్రు కదా అంటే ఈ 56% అనేది ఎంత నష్టపోతున్నామో కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి ఆ వాటా మాకు ఇచ్చేయండి అంటుంది. వాడికి 44 పోతుంది కదా కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి. ఆ 44 మాకు ఇచ్చేయండి బాబు, వీళ్ళ వద్దు మాకు, మీరు మీకే ఉంచుకోండి అని చెప్తుంది. పాయింట్ అర్థమైందా? సెంట్రల్ జనరేటింగ్ స్టేషన్స్ నుంచి మనకు 3500లో 60% అంటే 2100 వస్తుంది. వాడికి 1400 పోతుంది. ఇప్పుడు ఈ 2700లో మనకి 56% అంటే ఒక 1400 నుంచి 1500 రావాలి. కానీ మాకు ఈ 1500 మీరే ఉంచుకోండి, మాకు వద్దు. ఆ సెంట్రల్ జనరేటింగ్ స్టేషన్స్ నుంచి రావాల్సిన వాట మాకు ఇవ్వండి అనేది అడిగింది. ఓకే, సో ఇప్పుడు సెంట్రల్ జనరేటింగ్ స్టేషన్స్ సీమాంధ్రకు పోయిన వాటా మొత్తం మాకు ఇచ్చి ఆ ప్రైవేట్ అన్ని మీరే ఉంచుకోండి అని చెప్తున్నాం. ఇది కాకుండా కేంద్ర ప్రభుత్వం అన్అలొకేటెడ్ ఉంటుందన్నాం కదా 15%, అది కూడా మాకు ఇవ్వండి అని అడుగుతుంది. సో ఇది సంప్రదాయేతర ఇంధన వనరులు, ఈ గాలి వీటితో నడిచే ప్రాజెక్టులు ఆల్రెడీ 53లో ఉందంటే తెలంగాణలో ఉన్న ప్రాజెక్టు తెలంగాణకు, సీమాంధ్రలో ఉన్న ప్రాజెక్టు సీమాంధ్రకు అని చెప్పింది. కాబట్టి దాని ప్రకారమే మనం ఒప్పుకుంటాం. సో ఇది మొత్తం మనం అడిగిన ప్రకారము జెన్కో ప్రాజెక్టులు ఏమో ఎక్కడంటే అక్కడే మనకు 4825 మెగావాట్లు వస్తుంది, వాళ్ళకు 4100 ఇంత మొత్తం. అట్లనే కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి మనకు 60% అడుగుతుంది. అంటే 2100 మనకు వస్తుంది, 1400 వాళ్ళకు వస్తుంది. ప్రైవేటు సంస్థల నుంచి మాకేం వద్దని చెప్తున్నాం, మొత్తం వాళ్ళే తీసుకోమంటున్నాం. కానీ మనకు రావాల్సిన వాటాను ఇక్కడి నుంచి ఇక్కడికి తెస్తుంది. అర్థమవుతుందా? సెంట్రల్ జనరేటింగ్ స్టేషన్స్ వాళ్ళకి వాటాను మనం అడుగుతున్నాం, వాళ్ళకది మైనస్ చేయించినాం. ఇక సంప్రదాయేతర ఇంధన వనరులు 200, 1220 ఎక్కడ ఉంటే అక్కడ. సో మనకు మొత్తం 8526 మెగావాట్లు మనకు వస్తే ఈ లెక్క ప్రకారం వాళ్ళకి 8000 మెగావాట్లు వస్తుంది. సో ఇదంతా మనకి అవసరం. ఇది కాకుండా కొన్ని ముఖ్యమైన అంశాలు మన వాళ్ళు అందరూ కూడా మర్చిపోతున్న అంశాలు ఏంటంటే, కృష్ణపట్నంలో ఒక ప్రాజెక్టు కడుతుంది. కృష్ణపట్నం నెల్లూరులో ఉంది, జెన్కో కడుతుంది కాబట్టి మొత్తం మాకే అని వాళ్ళు అంటుంది. మనం దీన్ని ఒప్పుకోవట్లేదు. మనం ఏమంటున్నామంటే ఈ కృష్ణపట్నం ప్రాజెక్టులో మొట్టమొదటిసారిగా సిపిడిసిఎల్, ఎన్పిడిసిఎల్ 45% పెట్టుబడి పెట్టింది. 45% అంటే ఈ ప్రాంతానికి చెందిన పెట్టుబడి దాంట్లో పెట్టింది. అలాంటప్పుడు మరి ఆ వాటా మాకు రావాలి అని 45% లెక్క పెడితే 404 మెగావాట్లు వచ్చింది. ఆ 404 మనకు రావాలని అడుగుతుంది. ఇది కాకుండా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఒక రిలయన్స్ సంస్థకు ఒక అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్ట్, చాలా తక్కువ ధరకు విద్యుత్ ఉత్పత్తి అయ్యే ప్రాజెక్టు కట్టమని వాళ్ళకి చెప్పారు. ఆ 400 మెగావాట్లలో ఆంధ్రప్రదేశ్కు 1600 మెగావాట్ల వాటా ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం గతంలో. మన లెక్క ప్రకారం ఈ 1600లో తెలంగాణకు 56% వాటా రావాలనేది మనం డిమాండ్. ఇది కాకుండా 3 నెలలకు నుంచి 3 ఏళ్ల వరకు అంటే స్వల్పకాలిక ఒప్పందాలు కొన్ని చేసుకున్నాం ఇటీవల కాలంలో. మనం ఏమని చెప్తున్నామంటే ఈ స్వల్పకాలిక ఒప్పందాల అంటే దాదాపు 2000 మెగావాట్ల విద్యుత్తును మొత్తం ఇవన్నీ అలాట్ చేసిన తర్వాత ఎవరికి తక్కువ పడితే వాళ్ళకి ఎక్కువ కేటాయింపులు చేయండి. నాకు ఒక 500 మెగావాట్లు తక్కువ పడ్డది, వాళ్ళకి 200 మెగావాట్లు తక్కువ పడ్డది, మనకి ఎక్కువ వాటా ఇవ్వాలి, వాళ్ళకి తక్కువ వాటా ఇవ్వాలి. అట్లా మనము మన ఆర్గ్యుమెంట్కి బ్రీఫ్గా. తర్వాత హైదరాబాద్కు సంబంధించి మనం ఏమడిగినామంటే హైదరాబాద్ను 10 ఏళ్ల పాటు జాయింట్ క్యాపిటల్ లాగా పెట్టాలి, కామన్ క్యాపిటల్ లాగా అడుగుతున్నారు. మరి వాళ్ళు వాడుకుంటున్న విద్యుత్ దాదాపు 1000 మెగావాట్ల వరకు ఉంటుంది. ఆ 1000 మెగావాట్లు మనకు అదనంగా కేటాయింపులు చేయాలి అనేసి మనం ఒక రిక్వెస్ట్ చేస్తాం. ఇది కాకుండా పోలవరం ప్రాజెక్టు కట్టాలనేసి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది, నేషనల్ ప్రాజెక్ట్ లాగా. ఇందులో నుంచి విద్యుత్ 960 మెగావాట్లు వస్తుంది. ముంపు ప్రాంతం అంతా తెలంగాణలో ఉంది కాబట్టి ఇందులో 50% విద్యుత్ అంటే 480 మెగావాట్లు తెలంగాణకి ఇవ్వాలనేసి మనం రిక్వెస్ట్ చేయాలి. అట్లనే ట్రాన్స్పోర్ట్కు సంబంధించిన ఆస్తులు ఎక్కడ ఉంటే ఆస్తులు తెలంగాణలో ఉన్న ఆస్తులు తెలంగాణకు, సీమాంధ్రలో ఉన్న ఆస్తులు సీమాంధ్రకు చెందుతాయనేసి చెప్పండి.
అట్లనే స్టేట్ రోడ్ డిస్పాచ్ సెంటర్ అని ఇప్పుడు విద్యుత్ సౌధలో ఉండేది. దీనికి సంబంధించి అంటే మొత్తం విద్యుత్ వ్యవస్థ నియంత్రిస్తుంది. ఈ నియంత్రిస్తున్న ఈ సంస్థకు సంబంధించి ఇది లేకుండా అసలు విద్యుత్ నడవదు. మరి వాళ్ళకి ఎట్లా? వాళ్ళకి ఇప్పుడు లేదు కాబట్టి వాళ్ళకి తిరుపతిలో ఇప్పుడు ఒకటి కడుతున్నారు. ఈ తిరుపతిలో కట్టడం అనేది కంప్లీట్ అయ్యేదాకా మనదే వాడుకోవచ్చు అనేసి మనము చెప్పడం జరిగింది. అది ఇంకొక 1 yearలో కంప్లీట్ అయిపోతుంది. ఈ 1 year వరకు వాళ్ళు మన లోడ్ డిస్పాచ్ సెంటర్ వాడుకుంటారు. ఈ లోపల అన్ని తెలంగాణకు ఆంధ్రాకు మధ్యలో మీటర్లు అన్ని పెట్టాలనేసి మనం డిమాండ్. డిస్ట్రిబ్యూషన్ కంపెనీలకు సంబంధించి అనంతపూర్ కర్నూలు తీసుకుపోయి ఆంధ్రాలో కలిపేయాల్సి వస్తుంది. అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే ఈ ల్యాంకో ఇలాంటి ప్రాజెక్టులకు హైదరాబాద్ నుంచి డబ్బు ఏదైతే మనం కన్స్యూమర్స్ నుంచి వసూలు చేస్తామో అది మన కంపెనీకి పోదు, డైరెక్ట్ ఎక్కడికి పోతుంది? ప్రైవేట్ ప్రాజెక్టులకి ఎస్క్రో అకౌంట్ ద్వారా పోతున్నాయి. ప్రస్తుతం మీరు డబ్బు వసూలు చేసి మీ ఆఫీసర్లకు జమ చేస్తే అది డిపార్ట్మెంట్ అకౌంట్కు పోదు, అది నేరుగా ప్రైవేట్ కంపెనీల అకౌంట్కు పోతుంది. దీన్ని ఎస్క్రో అకౌంట్ అంటారు. ఎల్లుండి ఎస్క్రో అకౌంట్లు మీరు మొత్తం క్లోజ్ చేసేయాలి. చేసి సీమాంధ్రలో ఓపెన్ చేసుకోవాలి. విజయవాడ రెవెన్యూనా వైజాగ్ రెవెన్యూనా మాకు తెలీదు. అంటే ఇది చాలా కీలకం. మనం చిన్న ఇష్యూ మర్చిపోయినా సరే వాడు ఒప్పుకోడు భవిష్యత్తు. కాబట్టి ఎస్క్రో అకౌంట్లు, లెటర్ ఆఫ్ క్రెడిట్లు ఇవన్నీ ఏమేమి ఓపెన్ చేసినారో అవన్నీ కూడా క్లోజ్ చేయాలనేసి మనం రిలీజ్ చేయడం జరిగింది. అట్లనే ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఇప్పుడు ఒకటే ఉంది. వాళ్ళకొకటి మనకు ఒకటి రెగ్యులేటరీ కమిషన్ రావాలి. అప్పటిదాకా ఇది జాయింట్ కమిషన్ అంటే ఒక 3 నెలల నుంచి 6 నెలల పాటు అది పనిచేస్తుంది. అట్లనే డిపార్ట్మెంట్ ఆఫ్ ఎనర్జీ ఇప్పుడు మన ఎనర్జీ సెక్రటరీ వాళ్ళు ఉండేది. అట్లనే నెట్ క్యాప్ అని ఒకటి ఉంది. అట్లనే మన చీఫ్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ మెంట్ కాంపౌండ్లో ఉంది, మీకు ఐడియా ఉంది. వీటికి సంబంధించిన ఆస్తులన్నీ కూడా తెలంగాణకు సీమాంధ్రకు అడిగింది. ఇది కాకుండా ఉద్యోగులకు సంబంధించి 2 డిమాండ్లు పెట్టాం. సీమాంధ్ర ఉద్యోగులు ఎవరైతే తెలంగాణలో ప్రెసిడెన్షియల్ ఆర్డర్కు విరుద్ధంగా పనిచేస్తున్నారు వాళ్ళందరినీ సీమాంధ్రకు పంపించేయాలని చెప్తున్నారు. అట్లనే తెలంగాణ వాళ్ళు ఎవరైతే సీమాంధ్రలో పనిచేస్తున్నారో వాళ్ళు ఎవరన్నా రిక్వెస్ట్ చేసుకుంటే తెలంగాణకు వాళ్ళని అనుమతించాలి తెలంగాణకు అంటున్నారు. ఈ 2 ఎందుకంటే మనోళ్ళు మొత్తం లెక్క పెడితే 200 కన్నా ఎక్కువ లేదు. వీళ్ళు ఇరుక్కుపోయిందంటే పర్మనెంట్గా ఇరుక్కొని పోతారు అక్కడ. అందుకని వాళ్ళు ఎవరన్నా అడిగితే వాళ్ళని ఇక్కడ పంపించాలి. సీమాంధ్రలో వాళ్ళు ఎట్లాగో వాళ్ళని పంపించాలి. ప్రెసిడెన్షియల్ ఆర్డర్కు విరుద్ధంగా వచ్చిన వాళ్ళందరినీ పంపించాలి. సో ఇది ముఖ్యంగా ఎంప్లాయీస్కి సంబంధించిన అంశం. ఇక్కడ మీకు కూడా కొన్ని కీలకమైన అంశాలు తెలియాల్సిన అవసరం ఉంది. మిగతా రాష్ట్రాల్లో ప్రధానంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ అన్నీ కూడా మంది పబ్లిక్ సెక్టర్, మనది ఆర్టీసీ, సింగరేణి ఇవన్నీ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్. రాష్ట్ర విభజన జరిగినప్పుడు మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ కానీ, అది యూపీ కానీ, బీహార్ కానీ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ లో సీమాంధ్ర ఉద్యోగులు సీమాంధ్రలో పెట్టేసిండ్రు, తెలంగాణ వాళ్ళని తెలంగాణ డివైడ్ అయితే ఏ ప్రాంతం ఉన్నా అక్కడే ఇక ఆప్షన్ గీప్షన్ ఏమి ఇవ్వలేక రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చింది. ఈ ఆర్టీసీకి, ఎలక్ట్రిసిటీకి వాళ్ళు అట్లా ఇవ్వలే, ఎక్కడో అక్కడే అని ఒక ఆర్డర్ ఇచ్చి పడేసింది. తర్వాత కొంతమందికి భర్త పని చేస్తుంటే లేకపోతే క్యాన్సర్ రోగులు ఇలాంటి కొన్ని ఎగ్జామ్షన్స్ ఇచ్చారు. కానీ ప్రధానంగా ఏ ప్రాంతం వాళ్ళకి ఆ ప్రాంతంలో ఇచ్చేసాను. అంటే ఈ ఇష్యూ ఎందుకు కీలకం అంటే ఇప్పుడు కొత్తగా మన పోస్టులు శాంక్షన్ అయింది. ఈ శాంక్షన్ చేసిన పోస్టులను ఇప్పుడు ఫిల్ చేస్తే బెనిఫిటా తర్వాత బెనిఫిటా అనే దాని మీద చాలా మందికి అవగాహన లేకుండా ఒక పెద్ద సమస్య చూస్తుంది. ఇప్పుడు ఏమవుతుందంటే ఎల్లుండి ఇప్పుడు ప్రధానంగా వస్తున్న వాదన ఏంటంటే మొత్తం పోస్టులు ఒక 100 పోస్టులు ఇప్పుడు శాంక్షన్ అయినాయి అనుకున్నాం. మొత్తం పోస్టులలో ఎక్కువ పోస్టులు సీమాంధ్రలో శాంక్షన్ అయింది, తెలంగాణలో తక్కువ శాంక్షన్ అయింది. 90 పోస్టులు అక్కడ శాంక్షన్ అయితే ఇక్కడ ఒక 10 పోస్టులు శాంక్షన్ అయ్యి అనుకుందాం. ఇప్పుడు సీనియారిటీ ప్రకారం ప్రమోషన్లు ఇస్తే తెలంగాణకి ఎన్ని వస్తాయి, ఆంధ్రాకి ఎన్ని వస్తాయి అని చూస్తే తెలంగాణకు ఒక 15% కన్నా ఎక్కువ రాట్లే, ఆంధ్రాకు 85% వస్తుంది. అందుకని మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రమోషన్లు ఇప్పుడు ఇవ్వద్దు, ఎప్పుడు ఇవ్వాలి, రాష్ట్రం ఏర్పడ్డాకి ఇవ్వాలనేది ఒక డిమాండ్ తీసుకొస్తుంది. దీంట్లో ఒక సమస్య మీరు అర్థం చేసుకోండి. మిగతా రాష్ట్రాల్లో లాగా ఇక్కడ కూడా
యాజ్ ఈజ్ వేర్ ఈజ్ బేసిస్ మీద అయింది అనుకున్నాం. ఒకటి, ఎందుకు తెలంగాణ వాడు ఎప్పుడు ఎవడన్నా ఒకటి సీమాంధ్రలో ఉంటాడా? ఉండడు. కాబట్టి అక్కడ శాంక్షన్ అయిన 90 పోస్టులు ఎవరికి పోతాయి? వాళ్ళకి పోతాయి. తర్వాత తెలంగాణలో ఉన్న 10 పోస్టులు వాడు ఎక్కడనే ఉంటాడు, వాడు కూడా వాడి 15 వచ్చే 10 మనకు ఒకటి కూడా రాకుండా పోయే అవకాశాలు కూడా ఉన్నాయి. అంటే రాష్ట్ర విభజన సందర్భంగా ఉద్యోగుల కేటాయింపు ఎట్లా జరుగుతుందనే అంశం ఎవరి చేతిలో లేదు. కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయం మీద ఉంటుంది. చాలా జాగ్రత్తగా అడుగేయాల్సిన అంశం ఇది. రెండోది ప్రధానమైన అంశం ఏంటంటే, ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అనేది పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ కు వర్తించింది. హైకోర్టు దీనికి సంబంధించి స్పష్టంగా ఆర్డర్ ఇచ్చింది. కానీ పెద్ద ఎత్తున ఉద్యమాలు వస్తున్న నేపథ్యంలో 2005-06 ఆ టైంలో రాజశేఖర రెడ్డి ఒక నిర్ణయం ఏం తీసుకున్నాడంటే, ప్రెసిడెన్షియల్ ఆర్డర్ను అమలు చేయడం కుదరదు, కానీ తీవ్రమైన ఉద్యమ ఒత్తిడి కారణంగా స్పిరిట్ ఆఫ్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అంటే దాని స్ఫూర్తిని అమలు చేస్తాం. స్ఫూర్తి ఏంటి? ప్రెసిడెన్షియల్ ఆర్డర్ స్ఫూర్తి లోకల్ వాళ్లకు రావాలి అనేది స్ఫూర్తి. ఆ స్ఫూర్తిని అమలు చేస్తామని ఒక నిర్ణయం తీసుకున్నాడు. అది విద్యుత్ సంస్థల్లో ఏ సంవత్సరం నుంచి అమలవుతుంది? 2008 నుంచి అమలవుతుంది. ఎన్కోలో కానీ ట్రాన్స్కోలో కానీ డిస్కామ్స్ లో 2008 తర్వాత అమలవుతుంది. 2008 కన్నా ముందు ప్రెసిడెన్షియల్ ఆర్డర్ మన దగ్గర లేదు. కాబట్టి మన దగ్గర ఎల్లుండి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అమలైనా సరే మన దగ్గర ఏ మేరకు అమలవుతుంది అనేది చాలా క్వశ్చనబుల్ ఇష్యూ. కాబట్టి ఎల్లుండి ఆప్షన్స్ ఫైనలైజేషన్ టైంలో చాలా ఇష్టమైన ఇష్యూస్ మన ముందు ఉండబోతుంది. వీటిని అన్నింటినీ కూడా మనం అడ్రస్ చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఆలోచన లేకుండా ఒక్క అడిగేసినా సరే మన గోతిలో మనమే పడతాం అనేది క్లియర్ ఎగ్జాంపుల్. దీని మీద స్పష్టమైన అవగాహనతో పోకుంటే మాత్రం చాలా దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఏదేమైనా ఉద్యోగులకు సంబంధించిన అంశం. తర్వాత కేంద్ర ప్రభుత్వానికి ముఖ్యంగా కొన్ని డిమాండ్లు పెట్టాం. ఒకటి, 4000 మెగావాట్ల ఒక ప్రాజెక్టు రామగుండం దగ్గర కట్టాలి, కేంద్ర ప్రభుత్వమే కట్టాలి. మొత్తం కట్టే 4000 మెగావాట్లు విద్యుత్తును తెలంగాణకు అమ్మాలి, ఫ్రీగా అడగట్లేదు మనం, ఎందుకంటే విపరీతమైన డిమాండ్ తెలంగాణలో ఉంది కాబట్టి. రెండోది, ఒరిస్సా మధ్యప్రదేశ్లో బొగ్గు గనులు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం కేటాయించింది. ఈ బొగ్గును మొత్తం సీమాంధ్రకే కేటాయింపు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం పన్నాగాలు బందుతుంది. దీన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకోవడం జరిగింది. మొత్తం ఒరిస్సా మధ్యప్రదేశ్లో కేటాయించిన గనుల్లో 60% తెలంగాణకి ఇవ్వాలనేది మన డిమాండ్. మూడోది, మన రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి దగ్గర ఎప్పుడో 2000 సంవత్సరంలోనే 1400 మెగావాట్ల సహజవాయువు ఆధారిత ప్రాజెక్టు కట్టాలని అనుకున్నారు. కానీ దానికి గ్యాస్ లేదని చెప్పేసి మూలపడేశారు. ఇప్పుడు మనం కేంద్ర ప్రభుత్వం ఏమడుగుతున్నామంటే, ఈ ప్రాజెక్టుకు సహజ వాయువును తక్షణం కేటాయించి ఈ ప్రాజెక్టు నడిచేటట్టు చూడాలి, తొందరగా నిర్మాణం పూర్తయ్యేటట్టు చూడాలి. ఎందుకంటే పక్కనే హైదరాబాద్ పక్కన ఉంటుంది. ఇది హైదరాబాద్ అవసరాలని ఈ ప్రాజెక్టు తీరుస్తుంది. పొల్యూషన్ ఉండదు, సహజ వాయువుకు చాలా తక్కువ ల్యాండ్ అవసరం, పొల్యూషన్ ఉండదు, బూడిది ఉండదు. కాబట్టి సిటీ అవసరాలకు చాలా ప్రాధాన్యమైంది. కాబట్టి యాక్చువల్గా సహజవాయు ప్రాజెక్ట్ ఇంకొకటి కరీంనగర్లో నేదునూరు దగ్గర 2100 మెగావాట్లు కట్టాలనుకున్నారు. కానీ దాన్ని మనం డిమాండ్ చేయట్లేదు. ఎందుకంటే సహజవాయువు ధర ఇప్పుడు రెట్టింపు అయిపోయింది ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వ నిర్ణయం ప్రకారం. ఆ ప్రాజెక్టు నుంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్ 6 నుంచి 7 రూపాయలు ఉండబోతుంది. మార్కెట్లో ఇప్పుడు 5 రూపాయలకే మార్కెట్లో విద్యుత్ లభిస్తున్నప్పుడు 6 నుంచి 7 రూపాయలు పెట్టి అంత 2100 మెగావాట్ల ప్రాజెక్టు అడిగితే వాడు ఇచ్చినా ఇస్తాడు. ఎందుకంటే ఎల్లుండి ఆ గ్యాస్ను కొనేవాళ్ళు కూడా ఉంటారు. అలాంటప్పుడు మనకు సమస్యలు వస్తాయనేసి ఒకటి మాత్రం శంకర్పల్లి ప్రాజెక్టు అడిగిన. ఈ ప్రాజెక్టుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం గ్యాస్ కేటాయింపులు తక్షణం చేయాలనేసి ఇది స్థూలంగా మనము గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ పెట్టాము. ఇక అంటే ఇది వాదనలు మనకి, అంటే అక్కడ కేంద్ర ప్రభుత్వం దగ్గర వాదనలు తీసుకుపోయేటప్పుడు మన వాళ్ళు ఏంటంటే తెలంగాణలో ఉన్న ప్రాజెక్టులే మన అనుకునేది ఇక మైండ్లోకి పడిపోయింది. మనం కూడా చెప్పినాం, ఉద్యమంలో ఏం చెప్పినామంటే తెలంగాణకు అన్యాయం జరిగింది, తెలంగాణలో ప్రాజెక్టు కట్టలేదు, ఇక్కడ బొగ్గు ఉన్నాయి, నీళ్లు ఉన్నాయి, కానీ ప్రాజెక్టు కట్టలేదు, కాబట్టి తెలంగాణకు అన్యాయం జరిగిందని చెప్పినాం. అన్యాయం జరిగిన మాట నిజం,
కానీ అన్యాయం జరిగిందని అదే మనం మాట్లాడడం తప్పు. అర్థమవుతుందా? వాడు ఏమన్యాయం చేసిందంటే ఇక్కడ ప్రాజెక్టులు కట్టలే, ఇక్కడ ఉద్యోగాలు లేకుండా వాడి దగ్గర కట్టుకున్నాం. కానీ ప్రజలకు చెప్పుకోవడానికి మీకు వాటా ఇస్తున్నామని ఆర్డర్లు ఇచ్చుకుంటూ పోయింది. అర్థమైందా? ఆ ఆర్డర్లు పట్టుకున్నాం మనం. నువ్వే ఇచ్చినావు, చట్టబద్ధమైన ఆర్డర్లు నువ్వే ఇచ్చినావు. ఎలక్ట్రిసిటీ యాక్ట్ ప్రకారము, ఎలక్ట్రిసిటీ రిఫార్మ్ యాక్ట్, వీటన్నిటి ప్రకారం చట్టబద్ధమైన ఆర్డర్లు నువ్వు ఇచ్చినావు. దాని ప్రకారం నడుచుకో అని ఇప్పుడు చెప్తున్నావు. కాబట్టి మనం చేసిన వాదనలు అనేవి రాజకీయ పార్టీలన్నీ తీసుకున్నాయి ఇప్పుడు. కాబట్టి మనం చేస్తున్న వాదనలకు అనుగుణంగా మనకు వాటా వచ్చే అవకాశం ఉంది. కానీ సీమాంధ్ర నుంచి పెద్ద ఎత్తున వాదన ఏంటంటే ఇప్పుడున్న సిస్టమ్ కంటిన్యూ కావాలనేది వాడు చెప్తాను. అంటే అక్కడ విద్యుత్ 56 ఇస్తాం మేము, మాకు ఇక్కడ తెలంగాణ 44 ఇవ్వండి. తెలంగాణ అంటే ఎక్కడ ప్రాజెక్ట్ ఉన్నా మాకు మీకు 56 ఇస్తాం, 44 మీరు. ఇది వాళ్ళు ఎందుకు తీసుకుపోతున్నారంటే తెలంగాణలో వచ్చే విద్యుత్ చాలా చీప్, వాడికి చాలా కాస్ట్లీ. 3500 కోట్ల ఖర్చు మనకు తగ్గుతుంది. మనకు ఆ కోట్లపోయిన విద్యుత్ 3500 కోట్లు మీరు మార్కెట్లో కొనుక్కోవచ్చు. వాడికి అది తెలుసు. అదే కాదు, వాడు ఎన్నుండి మీకు 56 ఇవ్వాలంటే నీ బొక్కి ఇవన్నీ కండిషన్లు పెట్టి మనల్ని బ్లాక్ మెయిల్ చేస్తారు. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని వాళ్ళు ఆ వాదన వైపు మొక్కు చూపిస్తున్నట్టు మనకు తెలుస్తుంది. ఏదేమైనా భవిష్యత్తులో ఈ రాష్ట్ర విభజన సందర్భంగా రాత్రికి రాత్రి ఇది డిసైడ్ కాదు, అది కూడా గుర్తుంచుకోండి. ఇది 7.5 ఏళ్ళు పడుతుంది. మీరు రాసుకోండి. ఇప్పుడు రాష్ట్రం ఏర్పాటు అవుతుంది. మనోళ్ళు ఏంటంటే ఇప్పుడే మొత్తం డివైడ్ చేసేసినట్టు మనోళ్ళు చేస్తారు. కానీ 7.5 నుంచి 2 ఏళ్ల టైం ఈ విభజన ప్రక్రియ జరుగుతుంది. ఈ ప్రక్రియ ఫస్ట్ ఈ సీమాంధ్ర రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం కలిసి డిసైడ్ చేస్తాయి. ఫస్ట్ వాళ్ళిద్దరు ఒక ఏకాభిప్రాయానికి రాలేకపోతే కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంటుంది. ఏదేమైనా సరే మన బిల్లులోనే ఇవన్నీ పెట్టండి అనేది డిమాండ్ చేస్తున్నాం. ఇతర రాష్ట్రాలకు సంబంధించి బిల్లులో ఇవి పెట్టకుండా 2 ఏళ్ల టైం వాళ్ళు తీసుకున్నారు. మనమైతే బిల్లులో స్పష్టంగా ఇవన్నీ పెట్టాలనేసి ఇప్పుడు డిమాండ్ చేస్తున్నాం. సరే, రాజకీయ పార్టీలకైతే మన వాదన ఎక్కించగలిగినాం. ఇక అది కేంద్ర ప్రభుత్వం ఎట్లా నిర్ణయం తీసుకుంటారో మనందరం కూడా వేచి చూడాలి. ఏదైనా సరే విద్యుత్ ఉద్యోగుల్లాగా సంస్థ పరిరక్షణ కూడా బాధ్యత మన మీద ఉందనేది ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇది. ఓకే, థ్యాంక్ యూ.